ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని అల్యూమినియం, రాగి వైర్లను దొంగతనాలు చేస్తూ అనంత పోలీసులకు పట్టుబడ్డ దొంగలు. సుమారు 630 కేజీలు రికవరీ చేసిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ జగదీష్. ఎంత వేడి ముద్దాయిలు ఎక్కడ తీసుకొచ్చండి ఫోటో. సో గత కొన్ని రోజులుగా మనకు చాలా వరకు యూఆర్ సీయింగ్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద దృష్టి పెట్టి ఒక గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 450 కేజీస్ ఆఫ్ కాపర్ అండ్ 180 కేజీస్ ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు. అండ్ వీళ్ళకి పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు. సో మిగతా ఒక 2 అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్ అవుట్సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు. సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. కాబట్టి ఒక ఐరన్ లింక్ చైన్ అక్కడ మీకు కనపడుతుంది. సో ఐరన్ లింక్ చైన్కి వెనక రోప్ కట్టేసి దే యూజువలీ త్రో దట్. ఒకసారి త్రో చేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల
పవర్ పోతుంది. సో పవర్ పోయిన వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లో ఇంకా షార్ట్ సర్క్యూట్ గురించి భయం ఉండదు. సో అప్పుడు వాళ్ళు నెట్ అండ్ బోల్ట్ని ఓపెన్ చేయడం ఉండొచ్చు, బ్రేక్ చేయడం ఉండొచ్చు, ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. మై అపీల్